తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మరి జూనియర్ ఆర్టిస్టు నటుడు అయిన మరి ఫిష్ వెంకట్ ఏదైతే మరణం, ఆయన కిడ్నీలు పాడవడం, మరి కొన్ని రోజుల పాటు మరి హాస్పిటల్లో ఉండి ఆయన మరణించడం జరిగింది. ఆయనను బతికించడానికి ఫిష్ వెంకట్ కుటుంబం, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించి ఆరోగ్యం సహకరించక మరి మొత్తానికైతే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయనతో ఉన్న సన్నిహితులు, ఆయనతో సినిమాల్లో యాక్ట్ చేసిన నటీనటులు అందరూ కూడా కొంత బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆయన హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా మరి ప్రభాస్ టీం వచ్చి హెల్ప్ చేస్తుందని చెప్పేసి, కొంతమంది నటీనటుల టీమ్స్ వచ్చి హెల్ప్ చేస్తాయని చెప్పేసి కూడా వార్తలు వినిపించినప్పటికీ వారెవరూ వచ్చి సహాయం చేయలేదని చెప్పేసి కూడా స్వయంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులే చెప్పడం జరిగింది. మొత్తానికి ఫిష్ వెంకట్ అంశం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నటికుమార్ కావచ్చు, అదేవిధంగా కరాటే కళ్యాణి కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు, మరి చాలామంది కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు అంటే ఒక క్రమశిక్షణ, ఒక మంచి వ్యక్తిత్వము, వ్యక్తిగత అలవాట్లు ఇవన్నీ బాగుండాలి, ఇన్సూరెన్స్లు కలిగి ఉండాలి. ఇట్లా సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ, అలవాట్లు, ఇట్లా ముందు చూపు ఇవన్నీ ఉండాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి తమ్మారెడ్డి భరద్వాజ కూడా మరి ఇలాంటి అంశాలు వ్యక్తపరచడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ అవకాశాలు వస్తాయి, నటిస్తారు, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు డబ్బులు సంపాదించుకుంటారు, సైడ్ అయిపోతారు అనేది మాత్రం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు కారు, వాళ్ళ టైం బాగుండి, వాళ్ళ స్టార్డమ్ బాగుండి, వాళ్ళు ఆర్థికంగా బాగుంటేనే వాళ్ళ చుట్టూ ఉంటారనేది కూడా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన ముఖ్యాంశము. ఇంకొక అంశం కూడా ఇక్కడ చర్చనీయాంశమైంది ఏంటంటే, సినిమాల్లో నటించే నటీనటులు ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్లో కానీ, యూసుఫ్గూడ్లో కానీ, లేదంటే మణికొండలో కానీ, కృష్ణనగర్లో కానీ, అంటే ఇక్కడ అందుబాటులో ఉంటే మాత్రమే చనిపోయినప్పుడు కానీ, ఏమైనా కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ వస్తారని చెప్పేసి మన నటికుమారు చెప్పడం జరిగింది. ఎక్కడో మౌలాలిలో కానీ ఇంకెక్కడైనా ఉంటే అక్కడికి ఎక్కువగా అంటే రారు, అంటే ఓ 10% 20% వచ్చే అవకాశం ఉంటుందని, పెద్ద నటీనటులు రాకపోవడానికి కూడా ప్రధాన కారణం అని చెప్తున్నారు. అయితే ఈ అన్ని అంశాలు ఒకసారి పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో మరి ఫిష్ వెంకట్ ఒక్కడే మరి ఈరోజు మరి ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు దెబ్బతిని ఆయన కుటుంబం కావచ్చు ఈరోజు ఇబ్బందుల్లో ఉంది. ఆయన చనిపోయాడనే విషయం కాదు. మనం ఒకసారి మనం పాస్ట్లోకి వెళ్తే, అంటే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఆర్థిక క్రమశిక్షణ బాగా లేకపోవడం, అంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవడం, దురలవాట్లు కావచ్చు, ముందు చూపు లేకపోవడం కావచ్చు, ఇట్లాంటి కారణాలతో కూడా చనిపోయిన వారు, రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు అని చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అంటే బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు 1950, 1960, 1970, 1980 ఆ కాలంలో మరి అందరికీ సుపరిచితుడే రాజబాబు. మరి రాజబాబు ఆయన చేసే కామెడీ, ఫన్నీ, హాస్య చతురత, నిజంగా ఆయన వ్యక్తపరిచే హావభావాలు కావచ్చు, మరి మనం ఎంత ఎంజాయ్ చేసాం అప్పుడున్న కాలంలో. అప్పుడు ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేశారు రాజబాబు యొక్క నటన. రాజబాబు కూడా అప్పుడు మరి ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, కృష్ణ కావచ్చు, మరి చాలామంది హీరోలతో ఆయన కొన్ని వందల చిత్రాల్లో నటించాడు, చాలా డబ్బు సంపాదించాడు. మరి ఆ కాలంలో ఆయన కాల్ షీట్లు కూడా దొరికేది కావట. రాజబాబు యొక్క కాల్ షీట్స్ కూడా దర్శకులకు దొరికేది కాదట. ఒక అంశం కూడా నేను చదివాను, చూశాను. అదేంటంటే సినిమా హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమేడియన్గా ఆ రోజుల్లో రాజబాబు చాలా ఫేమస్ అని చెప్పాడు. శోభన్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో రాజబాబు కూడా అంత రెమ్యునరేషన్ తీసుకున్న టైం అట. కానీ ఇక్కడ రాజబాబు ఏం జరిగింది ఆయన జీవితంలో, ఆయన నటుడుగా అనేక సినిమాలు చేసి డబ్బు సంపాదించడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన కూడా మరి సినిమా నిర్మించాలి, నేను కూడా ఒక ప్రొడ్యూసర్ని కావాలని ఒక ఆలోచన ఆయనకు రావడం, ఆయన మరి సినిమాలు నిర్మించడం, సినిమాలు నిర్మించిన తర్వాత అవి సరిగ్గా ఆడకపోవడం వల్ల
ఆయన సంపాదించుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత కాలంలో ఆయన మద్యానికి బానిస కావడం, ఆ తర్వాత కూడా కొద్దో గొప్ప కొన్ని సినిమాల్లో కూడా నటించడం, చివరికి ఆయన చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఇదొక ఉదాహరణ మనకు చెప్పొచ్చు. మరో ఉదాహరణ అందరికీ తెలిసిందే, మహానటి అనే సినిమా కూడా వచ్చింది, సావిత్రి. సావిత్రి జీవితాన్ని చూసుకుంటే అనేక చిత్రాలు, ఎన్టీ రామారావుతో అనేక చిత్రాలు, ఏఎన్ఆర్తో చిత్రాలు, శోభన్ బాబుతో కూడా ఆవిడ నటించడం జరిగింది. గుండమ్మ కథ కావచ్చు, ఎన్నో సినిమాలు ఆమె చేయడం జరిగింది. అనేక పాత్రలు, ఒక సహజ నటిగా గుర్తింపు పొందింది. ఇప్పుడున్న లేడీ హీరోయిన్స్లో చాలా పాపులర్. కానీ ఆమె వ్యక్తిగత జీవితం కొంత డిస్టర్బ్ కావడం, అదేవిధంగా మరి ఆమె ఒక హీరోయిన్గా, ఒక స్టార్గా వెలుగుతున్న సమయంలోనే ఆమె కూడా కొన్ని చిత్రాలు నిర్మించాలని చెప్పి ఆలోచన రావడం, ప్రొడ్యూసర్గా మారడం, ఆ తర్వాత నష్టపోవడం, తర్వాత ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ నటుడి వల్ల కొంత ఇబ్బందులు రావడం, అతనికి సావిత్రి దూరం కావడం, చివరికి ఆవిడ మద్యానికి కూడా బానిస అయిపోయి చివరికి చనిపోవడం. అసలు ఇండస్ట్రీ కూడా ఆ రోజుల్లో మరి ఒక వెలిగిన సావిత్రి, ఒక నటిని, ఒక గొప్ప నటిని ఎవరు పట్టించుకోలేదని, చివరి దశలో ఆమెను అసలు పట్టించుకోలేదని, సహాయం చేయలేదని చెప్పేసి కూడా మనం అనేక కథనాలు, వార్తలు వినడం జరిగింది. చివరికి ఆమె చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలను మరి దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గరుండి నిర్వహించారని చెప్పేసి కూడా మనం విన్నాం. ఇట్లా ఎంతోమంది కథలు మనకు. కాంతారావు కూడా ఎన్టీఆర్ కంటే ఎక్కువగా మరి ఆయన కంటే ముందే సినిమాల్లోకి రావడం, ఆయన కూడా మరి అప్పుడున్న పౌరాణిక చిత్రాల్లో ఒక వెలిగాడు కాంతారావు. కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది లేకపోవడం వల్ల మరి చివరి దశలో ఆయన కొంత మధ్యతరగతి జీవితాన్ని అనుభవించడం జరిగింది. ఆ విధంగా ఆయన కూడా చనిపోవడం జరిగింది. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమ కాలంలో అనుకుంటా ఆయన సతీమణిని పిలిచి కూడా కొంత డబ్బు కూడా సాయం చేయడం జరిగింది. విజయశాంతి కూడా కాంతారావు చనిపోయినప్పుడు ఆయన సతీమణికి డబ్బులు సాయం చేయడం జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఒకే రకంగా ఉండవు అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి మనం తీసుకుంటే వేణుమాధవ్ ఒక గ్రేట్ కమేడియన్. మరి వినాయక చిత్రాల్లో కావచ్చు, తర్వాత తీసుకున్నట్లయితే మనం రాజమౌళి సినిమాల్లో కావచ్చు, మరి అద్భుత తెలంగాణ యాసలో అద్భుత కామెడీని పండించిన వేణుమాధవ్ కూడా మరి ఏమైనా డబ్బులు సంపాదించినప్పటికీ కూడా ఆయన కొంత తాగుడుకు బానిస అవడము, కొన్ని దురలవాట్ల వల్ల చివరికి ఆయన కూడా కన్నుమూయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళనే కాదు, చాలామంది నటీనటులు మనకు చాలామంది మనం పేర్లు ఇప్పుడు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడము, దురలవాట్లు, ముందు చూపనేది లేకపోవడము, అడ్డగోలుగా దాన ధర్మాలు చేయడము, పార్టీలు అని చెప్పేసి దుబారా ఖర్చులు పట్టడం, హడావిడి చేయడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సినీ పరిశ్రమ అన్ని రంగాల కంటే భిన్నమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అంటే ఎవరి పాత్ర వాడిదే. నిర్మాత డబ్బులు పెట్టి సినిమాలు తీస్తాడు, నష్టాలు వస్తే భరిస్తాడు, లాభాలు వచ్చినా అతడు ఎంజాయ్ చేస్తాడు. దర్శకుడు అంతే, సినిమాకి దర్శకత్వం వేస్తాడు, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతుంది, హిట్ అయితే హిట్ అవుతుంది, హిట్ అయితే మరో సినిమా పడుతుంది, ఫ్లాప్ అయితే మళ్ళీ అతను బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోలు అయినా అంతే, నటీనటులైనా అంతే. కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే ఎంతకాలం నిలదొక్కుకోగలుగుతారో అంతకాలం నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. 4 డబ్బులు సంపాదించుకోవాలి. ముందు చూపుతో కొంత ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉన్నవాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు అవకాశాలు రాకపోయినప్పటికీ ఆ తదనంతర జీవితం ఏదైతే ఉంటుందో ఆ డబ్బులతో కొంత ఇల్లు కొనుక్కోవడము, కొంత బ్యాంక్ బ్యాలెన్స్, ఇతరత్ర ఏదైనా బిజినెస్లో వ్యాపారం చేసుకొని ఉన్నవారు చాలామంది ఉన్నారు మనకు. కాబట్టి ఏంటంటే మరి ఇక్కడ ఫిష్ వెంకట్ మరణం తర్వాత మరి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అంటే ఎవరు పట్టించుకోరా, అసలు ఆయన చూడడానికి ఎవరు రాలేదు, తనకి ఎవరికి ఫిష్ వెంకట్ కుటుంబానికి ఎవరు ఆర్థిక సాయం చేయలేదు, ప్రభాస్ రాలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు అని చర్చ జరిగింది. కాబట్టి ఈ అంశం గురించి
అంటే ప్రస్తావిస్తూ కొన్ని ఉదాహరణలు నేను చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని విజ్ఞప్తి.